వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ఇళ్ల స్థలాల కోసం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ధర్నా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి ఇంటికి పట్టా, ప్రతి కుటుంబానికి ఇల్లు అనే నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. పేదల ఇండ్ల కూల్చివేత చర్యలను వామపక్షాలు గట్టిగా ప్రతిఘటిస్తాయని తెలిపారు. విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితోనే పేదల ఇళ్ల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్న ఆయన, కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో ఆక్రమణల పేరుతో ఇబ్బందులు పడుతున్న పేదల నివాస స్థలాలను క్రమబద్ధీకరించి వారి పూర్తి హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదల గృహ హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు వామపక్ష పార్టీలు వేలాది మందితో, ఒక్కొక్క జిల్లాలో కొన్ని వేల మందితో ఈరోజు ధర్నా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది ప్రతి పేదవాడికి ఇల్లు, అలాగే ఇల్లు ఉన్నటువంటి గుడిసె ఉన్నటువంటి వాళ్ళకి పట్టా, ఈ పేరుతో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటిగా అయ్యి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో పెద్ద సమస్య ఇల్లు లేని వాళ్ళు సమస్య, ఇల్లు ఉండి కూడా ఇల్లు వేసుకుని కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఉండేది ఒక సమస్య. అందులో కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ కరీంనగర్, జనగామ, సిరిసిల్ల, ఇలా అన్ని చోట్ల కూడా ఇల్లు ఎప్పుడో వేసుకున్నారు, కానీ వాళ్ళకి పట్టాలు లేవు. మేము అందుకని గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాం, మీ ఖర్చు లేని పని పట్టాలు ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆ ఇల్లు తీయలేరు, ఇల్లు తీయాలంటే కొన్ని లక్షల ఇల్లు తీయలేరు. ఇప్పటికే మీరు మన అనుకొండలో తీశారు, ఈ గట్టు సింగారం, లేకపోతే గుండ్ల సింగారం, అదేవిధంగా గోపాలపురం, అక్కడ ఇక్కడ వెలుగుమట్ల, వీటి వల్ల మీకు వ్యతిరేకత వచ్చింది తప్పితే ఉపయోగం జరగదు. కాబట్టి మీరు మంచి ఆలోచన చేసి అందరికీ ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇళ్ళు లేని వాళ్ళకి, ఇంటి స్థలం లేని వాళ్ళకి అవసరమైతే మీరు ఎక్కడైనా సరే భూములు కొనుగోలు చేసేయండి సరే, లేదు కొనుగోలు చేయకపోతే అనేక చోట్ల కబ్జాదారుల భూములు ఉన్నాయి, మీరు పట్టుకుంటున్నారు, ఆ భూముల్లో అయినా సరే ఒకవేళ ఆ భూములు మీకు వ్యాపారాలకు పనికొస్తాయి అనుకుంటే దాని బదులు పేదవాళ్ళకు ఎక్కడో చోట కొనైనా సరే ఖచ్చితంగా ఇల్లు లేనివాడికి, ఇంటి స్థలం లేనివాడికి స్థలం కొనిపెట్టి ఇవ్వండి. మీరు వీలున్నప్పుడు కట్టండి, అప్పటి వరకు వాడు గుడి చేసుకుని అయినా ఉంటాడు. ఈ మా డిమాండ్స్. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రేపు 6వ తారీఖున కొనసాగుతుంది. 6వ తారీఖు నుంచి 6వ తారీఖు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముందు ఈ ప్రోగ్రాం ఉంటుంది. దాని తర్వాత కూడా కొనసాగుతుంది.